హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ బో ఫర్ నాగశ్విన్ బికాస్ ఇన్నాళ్ళు మనం హాలీవుడ్ మూవీస్ లైక్ మార్వెల్ డీసీ గురించే ఇన్ని బ్రేక్ డౌన్స్ థిరీస్ మాట్లాడుకునే వాళ్ళం మూవీ కన్నా ముందు. బికాస్ ఆ మూవీస్ లో అంత కంటెంట్ వాటి గురించి మాట్లాడుకోవడానికి అంత మెటీరియల్ ఉండేది. బట్ ఫైనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ మన దగ్గర కూడా ఇలాంటి ఒక మూవీ వస్తున్నందుకు. సో ఇప్పుడు దాకా కల్కి మూవీకి సంబంధించి ట్రైలర్ 1 అండ్ అలాగే ప్రీలూడ్ ఎపిసోడ్ 1 and 2 అండ్ ట్రైలర్ 2 అనేది రిలీజ్ చేశారు. సో వీటిలన్నిటిని అనలైజ్ చేసి ఈ మూవీ మీద క్రియేట్ అయిన మల్టిపుల్ థిరీస్ అన్నిటిని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అండ్ మనలో ఎవరు మూవీ చూడలేదు, సో అందుకే మనం మాట్లాడుకోబోయేవన్నీ థియరీస్. సో అవి కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ ఐ థింక్ మనం గెస్ట్ చేసే దానికన్నా మూవీలో ఇంకా చాలా ఉండిద్దని. బికాస్ అఫీషియల్ గా మూవీ రన్ టైం అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ 3 hours. సో అందుకే ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇంకా చాలా ఉందని. సో ఇవి థియరీస్ కాబట్టి మూవీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు చాలా క్రేజీ విషయాలు అనేవి తెలుస్తాయి. సో అందుకే స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే క్లోజ్ టు 3K, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే. సో మనం అనుకుంటున్నట్టు ఇక్కడ ప్రాజెక్ట్ కే వచ్చేసి కల్కి కాదు, మేబీ ఇట్స్ కలి. సో రీజన్ కన్నా ముందు కలి గురించి తెలుసుకుందాము. సో బ్రహ్మ నుంచి వచ్చిన అధర్మం అనే అతని డిసెండెంటే కలి. సో అధర్మం ఫ్యామిలీలో చాలా ఇంటర్ ఫ్యామిలీ మ్యారేజెస్ అనేవి జరిగినాయి. అండ్ దాంతో మాయ, దురాస, వికృతి, క్రోధ, హింస లాంటి డిసెండెంట్స్ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చారు. అండ్ అలా జనరేషన్స్ పాస్ అయ్యాక వీళ్ళందరి డిసెండెంటే కలి. అండ్ దెన్ ఆఫ్టర్ కొన్ని రీజన్స్ మూలన హీ లూజెస్ హిస్ హ్యూమన్ ఫార్మ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఏం చెప్తారంటే కలియుగం ఎండింగ్ వచ్చేప్పటికి ప్రతి మనిషిలోనూ కలిగి ఉంటాడు బికాస్ ఆఫ్ దిస్ ఎమోషన్స్ లైక్ యాంగర్, జెలసీ, లస్ట్. This all symbolizes Kali. So yeah, now again let's get back to the movie. So ఇక్కడ కమల్ హాసన్ is playing role of Supreme Yaskin. So I was wrong about this in my trailer breakdown. But recent గా వచ్చిన ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళే కన్ఫర్మ్ చేశారు that కమల్ హాసన్ is playing Supreme Yaskin role అని. సో ఇక్కడ సుప్రీం యాస్కిన్ కి కలి కనపడి తను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ సుప్రీం యాస్కిన్ కి కలి గురించి తెలుసుకున్నాక తన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు. సో అందుకే తను కలిని భూమి మీదకి తేవాలి, తనకు హ్యూమన్లీ ఫార్మ్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు. అంటే దాని అర్థం ప్రాజెక్ట్ కి వచ్చేసి ప్రాజెక్ట్ కలి అని. అండ్ ఈ థియరీకి సపోర్ట్ చేస్తా ట్రైలర్ లో ఒక లైన్ అనేది ఉంది. యాస్కిన్ అక్కడ ఉన్న సైంటిస్ట్ కి చోలో చెప్తున్నాడు త్వరలో కొత్త ప్రపంచం రాబోతుందని. సో దాని అర్థం త్వరలో కలి వచ్చాక హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి తను చెప్తున్నాడు. సో ఇదంతా మనకి ఫస్ట్ ట్రైలర్ చూసాక అర్థమైంది. బట్ వీటిని కొంచెం చేంజ్ చేస్తా సెకండ్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. సో ఈ షాట్ ని క్లోజ్ గా చూస్తే తన చుట్టూ ఫుల్లీ గ్రోన్ బాడీస్ అనేవి ఉన్నాయి. సో తన పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సో మేబీ తన కాన్షియస్ ని వేరే బాడీలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి అక్కడ బాడీస్ అనేవి గ్రో చేస్తున్నాడు అనుకుంటా. సో మేబీ దిస్ విల్ మేక్ సెన్స్ దట్ కలి తన్ని కంట్రోల్ చేస్తున్నాడు అండ్ ఇప్పుడు తన బాడీలో పవర్ అయిపోయింది కాబట్టి వేరే బాడీలోకి తన కాన్షియస్ ని ట్రాన్స్ఫర్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అండ్ అందుకే అదయ్యాక కొత్త ప్రపంచం వచ్చిద్దని చెప్పి తను చెప్తున్నాడు అనుకుంటా. సో ఫస్ట్ ట్రైలర్ థియరీ అండ్ సెకండ్ ట్రైలర్ థియరీ ఆర్ బిట్ కాంట్రడిక్టింగ్. సో మరి మూవీలో చూద్దాం ఏది కరెక్ట్ అయ్యిద్దని. అండ్ ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో దీపికా పేరు సుమతి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో లాస్ట్ థియరీ కంటిన్యూషన్ వీళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ కాకుండా వేరే ఏదైనా రీజన్ మూలన సుమతి ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు అండ్ అందుకే తను అక్కడ నుంచి పారిపోద్ది. అండ్ ఐ థింక్ దిస్ విల్ మేక్ సెన్స్ బికాస్ కలి హెల్ప్ తో కల్కి బాన్ అవటం అనేది అది కొంచెం మీనింగ్లెస్ గా ఉంది. సో అందుకే ఇంకో డిఫరెంట్ పాసిబిలిటీ ఉండిద్దని చెప్పి ఐ ఎక్స్పెక్ట్. సో పురాణాల ప్రకారం విష్ణు వ్యాసుడు అను సుమతికి విష్ణుమూర్తి లాస్ట్ అవతారమైన కల్కి జన్మిస్తాడని చెప్పి చెప్పారు. అండ్ దెన్ ఆఫ్టర్ తను ఇంకో చిరంజీవి అయిన పరశురాముడి దగ్గర ట్రైనింగ్ అనేది తీసుకుంటాడు. సో అందుకే ఆయన్ని కూడా ఈ మూవీలో మనం చూస్తామని చెప్పి చాలా రూమర్స్ వచ్చినాయి. బట్ ఐ థింక్ మోస్ట్లీ ఈ మూవీలో అయితే జరగదు. నెక్స్ట్ రాబోయే ఏదైనా మూవీలో మనం పరశురాముడిని చూడొచ్చు. సో అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాక హీ విల్ గెట్ ఎ స్వార్డ్, వైట్ హార్స్ అండ్ ఎ ప్యారెట్. అండ్ ఆఫ్టర్ లాంగ్ స్టోరీ భూమి మీద ఉన్న కలిని తను ఎండ్ చేస్తాడు. సో మన ట్రైలర్ లోనే చూపించారు సుమతిస్ చైల్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే అశ్వత్థామ సుమతికి హెల్ప్ చేస్తాడు. సో ఇక్కడ అశ్వత్థామది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్యారెక్టర్ ఆర్. సో మహాభారతంలో కురుక్షేత్ర బ్యాట్లప్పుడు అశ్వత్థామ అండ్ వాళ్ళ ఫాదర్ అయిన ద్రోణాచార్యుని ఓడించడం చాలా కష్టం. సో అందుకే లార్డ్ కృష్ణుడు ఒక ఐడియా ఇస్తాడు దట్ ధర్మరాజు వెళ్ళి ద్రోణాచార్యుడికి ఒక సెంటెన్స్ చెప్పమంటాడు దట్ అశ్వత్థామ అతః కుంజరా అని. సో ఇక్కడ లాస్ట్ లో చెప్పిన వర్డ్ మీనింగ్ వచ్చేసి ఎలిఫెంట్. కానీ ధర్మరాజు లాస్ట్ వర్డ్ ని స్లోగా చెప్తాడు. సో అందుకే ద్రోణాచార్యుడు ఆ వర్డ్ వినడు. అండ్ అలాగే ధర్మరాజు ఎప్పుడు అబద్ధం చెప్పడు కాబట్టి ద్రోణాచార్యుడు నమ్మేస్తాడు. అండ్ ఈ థింగ్స్ తన కొడుకైన అశ్వత్థామ చనిపోయాడని. అండ్ ఆ టైంలో వీళ్ళు ద్రోణాచార్యుడిని ఓడిచ్చేస్తారు. అండ్ ఇదే క్లిప్ మనకి ట్రైలర్ 2 లో కూడా చూపించారు, కింద పడిన ఒక ఎలిఫెంట్ ని. సో అందుకే ధర్మరాజ్ చెప్పింది కూడా టెక్నికల్లీ అబద్ధం కాదు. కానీ స్టిల్ ద్రోణాచార్యుడు ఫైట్ చేయడం ఆపేస్తాడు అండ్ అప్పుడే తనని ఓడిస్తారు. అండ్ అది చూసిన అశ్వత్థామకి బాగా కోపం వస్తుంది. దాని తర్వాత చాలా జరుగుతాయి. అండ్ అదంతా నేను ఆల్రెడీ ట్రైలర్ 2 బ్రేక్ డౌన్ లో చెప్పాను. లాంగ్ స్టోరీ షార్ట్, లాస్ట్ అభిమన్యుడి వైఫ్ అయిన ఉత్తర కడుపులో పెరుగుతున్న బేబీ మీద తన బ్రహ్మాస్త్రాన్ని షూట్ చేస్తాడు. బట్ లేటర్ లార్డ్ కృష్ణ వచ్చి ఆ బేబీని కాపాడతాడు. కానీ
స్టిల్ హీ గెట్స్ వెరీ యాంగ్రీ పుట్టన్ బేబీ మీద బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేసినందుకు. సో అందుకే తన దగ్గర నుంచి ఆ మనీ అనేది లాక్కుంటాడు. సో ఆ మనీ అశ్వత్థామకి లాట్స్ ఆఫ్ పవర్ అండ్ అలాగే హీలింగ్ అబిలిటీ ఇస్తుంది. సో కృష్ణుడు ఆ మనీ లాగేసుకుని చెప్తాడు దట్ నువ్వు ఈ గాయాలతో కలియుగం ఎండింగ్ వరకు ఉండాలని, అంటే కల్కి వచ్చేదాకా అండ్ లేటర్ కల్కి కలిని ఓడించడానికి హెల్ప్ చేయాలని. సో అప్పట్లో పుట్టబోయే బేబీ మీద తను అటాక్ చేశాడు అండ్ ఇప్పుడు పుట్టబోయే బేబీని తను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా అశ్వత్థామ క్యారెక్టర్ ఆర్క్ ని నాగశ్విన్ రాశాడు. సో ఈ షాట్ గురించి నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ లో చెప్పడం మిస్ అయ్యాను. సో దేర్ ఇస్ సేయింగ్ దట్ భూమి మీద ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ ఎండిపోయాక కలియుగం ఎండింగ్ అనేది బిగిన్ అవుతుందని. సో మనకి ఈ షాట్ లో అది సింబాలిజం గా చూపిస్తున్నారు దట్ లాస్ట్ డ్రాప్ తో సహా గంగా ఇస్ కంప్లీటెడ్ అని. అండ్ అది చెక్ చేసిన అశ్వత్థామ అంటాడు ఇప్పుడు టైం వచ్చిందని. సో టిల్ నౌ హీ వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఎండింగ్. సో దిస్ ఈస్ ఆల్ వన్ థియరీ. సో ఎలాగో యాస్కిన్ గురించి మాట్లాడాం కాబట్టి ఆ కాంప్లెక్స్ గురించి కూడా చూద్దాము. సో వి ఆల్ నో 1 మిలియన్ యూనిట్స్ ఇస్తే మనం కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ ఐ థింక్ మీరు కాంప్లెక్స్ షేప్ చూస్తే ఇట్ ఈస్ ఎ ఇన్వర్టెడ్ పిరమిడ్. సో మేబీ 1 మిలియన్ యూనిట్స్ ఇస్తే మీరు కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవుతారు. కానీ మీకు కింద ఉన్న ప్లేస్ అనేది ఇస్తారేమో, బికాస్ ఆ ప్లేస్ అనేది చాలా క్రికెట్ గా చాలా చిన్నగా ఉంటది. అండ్ అలాగే మేబీ అక్కడ లగ్జరీ చాలా తక్కువగా ఉండొచ్చు. సో మీరు ఎక్కువ అమౌంట్ ఇచ్చే కొందికి ఆ ప్లేస్ ఆర్ లెవెల్ అనేది మీకు పెంచుతూ ఉంటారు. అండ్ వెళ్ళే కొందికి ఆ లగ్జరీ ఆర్ ఆ ఎంటర్టైన్మెంట్ అనేది పెరిగిద్ది. అండ్ ఆన్ టాప్ లెవెల్ ఆ పారడైజ్ అనేది క్రియేట్ చేశారు. అండ్ దానికి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. లైక్ ది స్టాచ్యూ 1 ఆరెల్స్ ఇక్కడ చూస్తే మొత్తం ప్యాలెస్ ఉంది అండ్ ఆ మొత్తాన్ని ఒక ఫ్లోటింగ్ ప్యాలెస్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మేబీ ఈ షాట్ వచ్చేసి కాంప్లెక్స్ కన్నా పైన ఉన్న షాట్ అయ్యి ఉండొచ్చు. అంటే నేను చెప్పా కదా కాంప్లెక్స్ లో మనుషులందరూ ఉంటారు అండ్ యాస్కిన్ హిమ్సెల్ఫ్ ఫీల్స్ లైక్ ఏ గాడ్. సో అందుకే తను అందరికన్నా దూరంగా పైన ఉండాలి కాబట్టి తను ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసి ఆ లెవెల్లో ఉన్నాడు. అండ్ ఈ షాట్ అక్కడ ఎందుకు అయ్యి ఉండొచ్చు అంటే కాంప్లెక్స్ లో చూస్తే మొత్తం వైట్ కలర్ థీమ్ అనేది ఉంది, కానీ అదే ఆ పైన లెవెల్లో మొత్తం బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్ అనేది ఉంది. సో అందుకే మోస్ట్లీ ఈ షాట్ అక్కడిది. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో మీరు కాంప్లెక్స్ సంబంధించిన అన్ని ఇమేజెస్ లో ఒక రెడ్ కలర్ లైన్ అనేది చూడొచ్చు. అండ్ అలాగే సుప్రీం యాస్కిన్ తల మీద కూడా మీరు ఆ రెడ్ కలర్ గ్లో అనేది చూడొచ్చు. సో మేబీ ఆ రెడ్ కలర్ లైన్ డైరెక్ట్ గా భూమికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అండ్ భూమిలో ఉన్న రిసోర్సెస్ అన్ని ఆ లైన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అండ్ అది డైరెక్ట్ గా వెళ్ళి సుప్రీం యాస్కిన్ కి పవర్ ఇస్తుంది. సో అర్థం మీద ఇంత చేసిన వాళ్ళు ఖచ్చితంగా స్పేస్ లో కూడా ఏదో చేసే ఉంటారు. అండ్ ఐ మీన్ మేబీ వీళ్ళకి మిగతా ప్లానెట్స్ లో బేసిస్ అనేవి ఉండొచ్చు. అండ్ వాళ్ళు ఆల్రెడీ మిగతా ప్లానెట్స్ ఎనర్జీ అనేది తీసేసుకుని ఉండుంటారు. అండ్ దెన్ కమ్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ భైరవ. బికాస్ మిగతా అందరి క్యారెక్టర్స్ గురించి మనకు ఒక ఐడియా ఉంది, అంటే వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళ ఫైనల్ గోల్ ఏంటో మనకు ఒక క్లారిటీ ఉంది. బట్ భైరవ అని క్యారెక్టర్ మెయిన్ గోల్ ఏంటో మనకి ఇంకా అర్థం కావట్లేదు. బట్ స్టిల్ ఒకటైతే కన్ఫర్మ్, లాస్ట్ వరకు భైరవ మాత్రం కాంప్లెక్స్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తానే ఉంటాడు. సో మరి తను ఎంత కష్టపడుతున్నది జస్ట్ కాంప్లెక్స్ లో ఉండే లగ్జరీ కోసమా ఆరెల్స్ కాంప్లెక్స్ లో తనకు సంబంధించింది ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉందా అని చెప్పి మనం మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ అలాగే ఈ మిస్టీరియస్ క్యారెక్టర్ చేసే పనుల మూలానే మూవీ స్టోరీ అనేది ముందుకెళ్ళిద్ది. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో భైరవ అనే నేమ్ వచ్చేసి ఇట్ సింబలైజెస్ లార్డ్ శివ అండ్ కల్కి బిలాంగ్స్ టు లార్డ్ విష్ణు కాబట్టి ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్ చూస్తుంటే ఖచ్చితంగా ప్రభాస్ కల్కి కాదని చెప్పి అందరూ అనుకుంటున్నాము. బట్ ఇక్కడ మనకి భైరవ ఆరిజిన్ ఏంటో తెలియదు. అంటే తను ఎక్కడి నుంచి వచ్చాడు కాశీకి, అండ్ ఫ్రమ్ బర్త్ తన పేరు భైరవానా ఆరెల్స్ ఫస్ట్ లో వేరేది ఉండి తర్వాత తన పేరు భైరవ అని పెట్టారా? సో ఇదంతా చాలా మిస్టీరియస్ గా ఉంది. సో మూవీలో ఖచ్చితంగా ట్విస్ట్లు అయితే మనం ఈ క్యారెక్టర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ వరకు తను ఖాన్సార్ వైపు రాంగ్ యూనివర్స్. సో లాస్ట్ వరకు తను యాస్కిన్ వైపే ఫైట్ చేస్తాడని అర్థమైంది. ఇన్ఫాక్ట్ బుజ్జిని కంప్లీట్ గా మోడిఫై చేసి లాస్ట్ లో కూడా అశ్వత్థామకి ఎగ్నిస్ట్ గానే ఫైట్ చేస్తున్నాడు. సో మరి ఏం జరుగుంటే భైరవ మళ్ళీ వీళ్ళ వైపు టర్న్ అవుతాడో అది చూడడానికి నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. అండ్ దేర్ ఆర్ రూమర్స్ దట్ ఈ మూవీలో మనం చాలా మంది యాక్టర్స్ క్యామియోస్ చూడొచ్చని. అండ్ మేబీ ఇట్స్ ట్రూ, బికాస్ ఈ మూవీలో ఖచ్చితంగా వాళ్ళు మహాభారతం సీక్వెన్స్ కూడా చూపిపోతున్నారు. సో అందుకే పాస్ట్ ప్రెసెంట్ ఇదంతా కలిపితే ఖచ్చితంగా మనం క్యామియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మరీ ఎక్కడో చదివినట్టు 20+ క్యామియోస్ అయితే ఉండవనుకుంటా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కల్కి మూవీ గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ అను థియరీస్. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ అను థియరీస్ తెలుసుంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. అండ్ యా, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.